తాగుడుకు బానిసలైతే కాపురాలు కుప్పకూలిపోతాయి, దారుణాలు జరిగిపోతాయి. మద్యం రక్కస్కి ఎంతో మంది బలైపోతున్న ఉదంతాలు ఎన్ని ఉన్నా కొంతమందికి అదేమీ పట్టడం లేదు. దీంతో దారుణాలు అఘాయిత్యాలు జరిగిపోతూనే ఉన్నాయి. సూర్యాపేటలో ఓ తాగుబోతు చేసిన విరంగానికి 5 నెలల బాబు మృతి చెందాడు. ఓ ఇల్లాలు ఆసుపత్రి పాలైంది. మైకును దిగాక చేసిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఉన్మాది. దీంతో ఇద్దరు ఇళ్లాల మంగళ్యం పోయింది. సూర్యాపేట జిల్లాలో దారుణం, ఆ వెంటనే అఘాయిత్యం జరిగాయి. కుటుంబ కలహాలతో తల్లి బిడ్డలపై దాడికి పాల్పడ్డాడు వెంకన్న. ఈ దాడిలో 5 నెలల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో భార్య చావు బతుకుల్లో ఉంది. ఆనాక పశ్చాత్తాపం చెంది కేసుల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వెంకన్న. ఈ దారుణాలు మద్దిరాల మండలం ముకుందాపురంలో జరిగాయి. గ్రామానికి చెందిన స్వప్న, వెంకన్న భార్యాభర్తలు. 10 ఏళ్ల కిందట వరంగల్ జిల్లాకు చెందిన గంగమ్మను పెళ్లి చేసుకున్న వెంకన్నకు 2 పిల్లలున్నారు. ఆటోని నడిపే వెంకన్నకు 2 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. హైదరాబాద్ తీసుకెళ్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మొదటి భార్యను ఒప్పించి ముకుందాపురం తీసుకొచ్చేశాడు. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. 5 నెలల కిందట వెంకన్న, స్వప్నకు బాబు జన్మించాడు. ఆ తర్వాత కలతలు ఆరంభమయ్యాయి. మొదటి భార్యతో ఎక్కువ సమయం గడుపుతున్నావంటూ స్వప్న వాదనకు దిగేది. పూటుగా తాగేసి వచ్చే వెంకన్న గొడవకు దిగేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో స్వప్న పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి ఫుల్గా తాగేసి స్వప్న ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు వెంకన్న. ఆ కోపంలోనే స్వప్న తలపై గొడ్డలతో దాడి చేశాడు. 5 నెలల పసిబాలుణ్ణి నేలకేసి కుట్టాడు. గట్టిగా తలకి తగలడంతో రక్తస్రావమై బాలుడు మరణించాడు. తలకి తీవ్ర గాయమైన స్వప్న ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఒక గట్టి కర్ర కానీ లేకుంటే ఉన్న ఐరన్ వెపన్ కానీ గట్టి వెపన్తో కొట్టడం వల్ల జరిగినాయి. ఇక స్కల్ ఫ్రాక్చర్ అయితే బయట నుండి ఏం తెలియట్లేదు. స్కల్ ఫ్రాక్చర్ ఏమైనా ఉందా, లోపల ఇన్సైడ్ ఏమైనా బ్లీడింగ్ ఉందా అనేది స్కాన్లో తెలిసిపోతుంది. ఇవేందో మనకి దాని ప్రకారంగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్రస్తుతం అయితే స్టేబుల్. పేషెంట్ కండిషన్ ఇస్ నౌ స్టేబుల్. తన కూతుర్ని రెండో పెళ్లి చేసుకున్నాడంటూ వెంకన్నపై కేసు పెట్టింది స్వప్న తల్లి. త్వరలో ఈ కేసు విచారణకు రానుండటంతో రాజీకి ప్రయత్నించాడు. కేసును ఉపసంహరించుకోవాలి అంటూ తల్లికి చెప్పమంటూ స్వప్నపై ఒత్తిడి తెచ్చాడు. అయినా వినకపోవడంతో క్షణికావేశంలో భార్య బిడ్డలపై దాడి చేశాడు. ఈ దాడిలో బాబు మృతి చెందాడు. భార్య చావు బతుకుల్లో ఉంది. దీంతో పశ్చాత్తాపం చెందాడు వెంకన్న. రెండో పెళ్లి కేసు ఓవైపు, హత్య, దాడి కేసులు మరోవైపు ఉండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముకుందాపురంలో శివార్లోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. నూతకల్ పోలీసులో కేసు పెట్టడం వల్ల అది కిడ్నాప్ కేసు అట్లే ఉండిపోయింది. దాని విషయంలో కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేస్తుండేవాడు. ఆ విషయంలో భార్య అత్త కాంప్రమైజ్ కాకపోవడంతో అదే మనసులో పెట్టుకొని వాళ్ళు రాత్రి వాళ్ళ కొడుకుని బండగా నెలకేసి కొట్టడం వల్ల అక్కడే చనిపోయినాడు. వాళ్ళ భార్యని వెంబడించి గొడ్డలతో నరకడం వల్ల పరిస్థితి విషమంగా ఉంది. అదే విషయం అతను భయపడి రాత్రి చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడని సమాచారం అందింది. దీని విషయంలో మేము సరైన విచారణ చేసి దర్యాప్తు చేస్తాం. హాయిగా కాపురం చేసుకోకుండా రెండో పెళ్లి చేసుకుని చిక్కులు తెచ్చుకున్నాడు వెంకన్న. మద్యానికి బానిసై కోపావేశాలని అణుచుకోలేక బాబును కట్టేర్చాడు. ఆలిని చావు బతుకుల్లోకి నెట్టాడు. చేసిందంతా చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు భార్యల జీవితం అధోగతైంది.